హలో, నేను మాట్లాడేది డిఎంఆర్కి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే విషయం తెలంగాణ గద్దరు ఫిల్మ్ అవార్డుల గురించి మాట్లాడుతున్నాను. పోయిన 14వ తారీఖున హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఈ గద్దరు ఫిల్మ్ అవార్డులో ఫంక్షను చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్లో మరి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఉత్తమ చిత్రానికి 10 లక్షలు, ప్రత్యేక అవార్డులను పెట్టారు, వాటికి కూడా 10 లక్షలు, హీరోయిన్కి 7.5 లక్షలు, ఇలా నగదు బహుమతులు కూడా ప్రకటించారు. మరి ఈ ఫంక్షన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మన బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశారనేది తెలుస్తుంది. చాలా బాగా స్పందన వచ్చింది, బాగా జరిగింది అనేది మనకు తెలిసిన విషయాలు. మరి ఈ విషయాలన్నీ కూడా మరి మంగిలి ఈ కార్యక్రమంలో మరి గద్దర్ గారిని గుర్తు చేసుకుంటా పొడుస్తున్న పొద్దు అనే పాట, తర్వాత బండి బండి అనే పాట చాలా బాగా పాడింది. ఆ విషయం కూడా మరి హైలైట్ అయ్యింది. మరి తర్వాత ఈ గద్దరు బహుమతులు అనేవి మొత్తం 73 బహుమతులు ఇచ్చారనేది తెలుస్తుంది. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ఉన్నారంటే, ముఖ్యులు ఎవరంటే జరిపించిన వాళ్ళు, మరి దీన్ని బాగా హైలైట్ చేసిన వాళ్ళు ఎవరంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, తర్వాత ఫిల్ము ఛాంబరు మన సినిమాటోగ్రఫీ మన కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత మరి ఎఫ్డిసి చైర్మన్ గారు దిల్ రాజు గారు, వీళ్ళు ముఖ్యులు మరి ఈ కార్యక్రమాన్ని చాలా 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 బాగా జరిపించారనేది మనకు తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమం బాగానే మరి ఈ కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద జరపడం అనేది చాలా చాలా మంచి విషయం. ఎందుకంటే మరి తెలంగాణ అనేది మనకు గుర్తుకొస్తే ఎక్కువగా గుర్తుకొచ్చేది గద్దర్ గారే. మరి ఆయన పోరాటాలు కానీ, ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు, తర్వాత మరి భూ పోరాటాలు, ఎన్నో పోరాటాలు చేశారు ఆయన. తర్వాత చివరికి తెలంగాణ కోసం కూడా పోరాడిన వ్యక్తి గద్దర్ గారు. మరి అలాంటి అన్యార్హతలున్న మనిషి పేరు మీద మరి తెలంగాణ గద్దరు ఫిల్మ్ అవార్డులు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. మరి అందులో మరి ఈ విషయంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. గద్దర్ గారి పేరున అవార్డులు అనేది చాలా మంచి నిర్ణయం అనేది మా అభిప్రాయం. అయితే దీని మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. కొంతమంది గద్దర్ గారికి సినిమాకి సంబంధం ఏంటంటారు, ఇంకొకరేమో ఇంకా ఏదో వాళ్ళ ఉద్దేశాలు. అయితే మనకి మాట్లాడే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వేలు బట్టి మాట్లాడతారు అనుకోండి. ఏదేమైనా ఇది చాలా మంచి నిర్ణయం. తర్వాత మరి ఇంకా ఏంటంటే ఇందులో కొద్దిగా లోతైన విషయం ఏంటంటే, గద్దర్ అడుగుజాడల్లో నడిచిన మనుషులు ఉన్నారు అక్కడ తెలంగాణలో. మరి అందులో మరి ముఖ్యమైన వాళ్ళు మధుప్రియ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళు కూడా కొంచెం బాధపడుతున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు మరి వాళ్ళంతా మేము గద్దర్ ఫ్యామిలీగా ఫీల్ అయ్యే మనుషులు తెలంగాణలో ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఎంతో కొంత చోటిస్తే బాగుండేది అనేది మా అభిప్రాయం. మరి ఈ అన్ని కార్యక్రమాలు అనేది మరి అన్ని విషయాలు మనం కూలంకుషంగా గట్టిగా చేయటానికి మనకి ఒక్కోసారి సాధ్యపడదు. మరి ఈసారి చేసేటప్పుడైనా మరి వీళ్ళందరినీ కలుపుకుపోవటం అనేది చాలా మంచి విషయంగా ఉంటుంది. ఏది ఏమైనా మరి గద్దర్ గారి పేరున చేయటం అనేది చాలా మంచి విషయం. మరి ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరి అలా అంతా మరి గద్దర్ తర్వాత మనం ఇంకెవరిని దీనికి మనం ప్రపోజల్ చేయడానికి అవకాశాలు కూడా దొరకవు మనలాంటి వాళ్ళకి. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి బాగా తెలిసింది గద్దర్ గారు కనుక ఆయన పేరు మీద ఇవ్వటం అనేది మంచి విషయమని మేము భావిస్తున్నాం. నేను మాట్లాడేది డిఎంఆర్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైకులు కొట్టండి, మరి ఇంకా మరి గట్టి మద్దతు ఇస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇట్లు మీ డిఎంఆర్.